అందరికీ వందనాలు. యెరూషలేము దేన్ని చూసి అతిశయిస్తుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా ఉంటుందంటే, ప్రపంచంలో మేమే అతి తెలివైన వాళ్ళని, మేమే జ్ఞానవంతుని, మాకు అనేకమైనటువంటి నోబెల్ ప్రైజులు వచ్చాయి, ఎన్నో కనిపెట్టాం, మా అంత యుద్ధ సామాగ్రి ఎవరి దగ్గర లేదు, ఐరన్ డోమ్ అని ఒక వ్యవస్థను మేము ఏర్పాటు చేసుకున్నాం. శత్రువులు ఎవరైనా సరే మిసైల్స్, రాకెట్లు, బాంబులు వేస్తే వాటిని మా దేశం మీద పడకుండా ఈ ఐరన్ డోమ్తో వాటిని ఆపు చేస్తున్నాం. అలాగే సాంకేతికంగా, ఆర్థికంగా అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా నూతన విప్లవంతో వ్యవసాయం చేయడం, ఎన్నో ఆవిష్కరణలు కూడా చేశారు, ఎన్నో శాస్త్ర చికిత్సలు కూడా చేశారు, వైద్యంలో కూడా అగ్రగామిగా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము జ్ఞానులమి అని అనుకుంటున్నారు. అది నిజమే. ప్రపంచంతో పోల్చుకుంటే యెరూషలేము కనిపెట్టిన అన్ని ఏ దేశం వాళ్ళు కూడా కనిపెట్టలేదు. నోబెల్ ప్రైజ్లు కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. అదంతా కూడా వాస్తవమే. అయితే కలిగి ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయించడం మూలంగా రేపు 7 ఏళ్ళ శ్రమల్లో పెట్టి వాళ్ళు తీర్పులోకి వెళ్ళబడుతున్నారు. ఆ జ్ఞానమే వాళ్ళని తీర్పులోకి తీసుకెళ్తుంది. జ్ఞానమని వెర్రితనంగా ఆ జ్ఞానాన్ని పట్టుకుని మీరు దాన్నే ఆధారం చేసుకుని జీవించడం మూలంగా మీరు తీర్పులోకి వెళ్ళబడుతున్నారు. ఎప్పుడైనా సరే ఆ జ్ఞానం అనే ఆ మత్తు నుంచి తేరుకుని, జ్ఞానం ఉండొచ్చు కానీ, ఎంత తెలివైనా ఉండొచ్చు కానీ, ఎంత అభివృద్ధి అయినా పొందుకోవచ్చు కానీ, తగ్గింపుతో జీవించకపోతే మీ జ్ఞానమే మీకు శాపమయ్యి మీరు తీర్పులోకి తీర్చబడతారు. ఇక్కడ ఈ వచనం చెప్పబడుతుంది. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి గురించి మాట దీవించును కాక. ఆమేన్.